అయితే ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ తీసి నాకు వాట్సాప్లో పెట్టారు. స్వామి నువ్వు పాడిన పాట కార్తీ ఇట్లా చేశాడని. చూస్తే అప్పుడు బ్రహ్మాండంగా ఉంది. మరి అది ఆ పాటకి వేసాడు, వేరే పాటకి వేసాడు మనకు తెలియదు. బాగా సింక్ అయింది ఆ పాట. ఎలా అనిపించింది అది చూడంగానే? చాలా ఆనందం వేసిందండి. ఇక అక్కడి నుంచి చూస్తే ఇక రోజు రోజు ఆనందం పెరుగుతూనే ఉంది. ఇక కార్తీ ఎప్పుడైతే అయిపోయిందో ఇంకా చూడండి, పవన్ కళ్యాణ్కి, జూనియర్ ఎన్టీఆర్కి, ఏ హీరోకైనా, ఏ నాయకుడికైనా, ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి, ప్రతి ఒక్కళ్ళకి ఇప్పటికి కూడా ఇప్పుడు ట్రెండింగ్ విశ్వంబర రాముల వారి పాట చిరంజీవి గారికి రీల్స్ చేస్తున్నారు అందరూ. చాలా ఆనందంగా ఉందండి. మళ్ళీ ఫోన్లు హైదరాబాద్ నుంచి చాలామంది రాజకీయ నాయకులు చేశారు, మరి మామూలు వాళ్ళు చేశారు. రోజుకి ఒక 20-30 కాల్స్ వస్తూ ఉంటాయి. ఈ పాట విన్నామండి. కొంతమంది అయితే మహిళలు చేస్తారు, స్వామి ఈ పాట వినందే మా అబ్బాయి అన్నం తింటలేదనేవాళ్ళు కొంతమంది, ఈ పాట వినందే నిద్రపోడు అనేవాళ్ళు కొంతమంది. రోజు పెట్టాల్సిందేనండి. దీనికి ఇంకొకటి ఏంటంటే కోలాటం కూడా యాడ్ చేసి, అసలు కోలాటాలు అయితే వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు, ఏమంటే మీ కోలాటం ఎంతమంది వస్తారని. అయ్యా నేను అది కాదయ్యా, ఆ పాట పాడిన సింగర్ అని చెప్తా. కోలాటాలకు బాగా అండి. ఇప్పుడు ఈ రోజున ఏ కోలాటం తీసుకున్నా రఘుకుల తిలకారారా పాట లేకుండా అసలు కోలాటమే లేదు.